రేపటి పొద్దుకు ప్రాణం పోసిన అమరుడా మా అన్నయ్య, తూర్పు కొండకు తిలకం దిద్దిన త్యాగమూర్తివి నీవయ్యా. తూర్పు కొండకు తిలకం దిద్దిన త్యాగమూర్తివి నీవయ్యా. చీకటి గడపల దీపం పెట్టిన అమరుడా మా అన్నయ్య, అందరి కోసం హసువులు బాసిన మాతృమూర్తివి నీవయ్యా. అందరి కోసం హసువులు బాసిన మాతృమూర్తివి నీవయ్యా. చెరిగిపోని పచ్చబట్టు వీడిపోని పుట్టు మచ్చవో, రేపటి పొద్దుకు ప్రాణం పోసిన అమరుడా మా అన్నయ్య, తూర్పు కొండకు తిలకం దిద్దిన త్యాగమూర్తివి నీవయ్యా. తూర్పు కొండకు తిలకం దిద్దిన త్యాగమూర్తివి నీవయ్యా. అతను అగ్ని శిఖరం, కణకణ మండే అగ్నిజ్వాల, అతను మండే సూర్యుడు, అతను వెలుగు రేఖ, అతను అధ్యయనశీలి, అతను పోరుబావుట, అతను ఎర్రజెండాకే వన్నె తెచ్చిన ధీరుడు, గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ రథసారథి, అజ్ఞాత సూర్యుడు, విప్లవోద్యమంలో విలువలు ఆదర్శాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆదర్శమూర్తి, విప్లవోద్యమంలో అతివాద మితవాదాలకు కొట్టుకుపోకుండా సరైన ప్రజాపంథా నిర్మాణానికై నిరంతరం శ్రమించిన విప్లవ ఆచరణశీలి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ. 2016 మార్చి 9న అమరత్వం పొందారు. రవణ ఆశయాల సాధన కోసం ఆయన బాటలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ రవణ 9వ వర్ధంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రవణ వర్ధంతి సభలు జరపాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 9న జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభల్లో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొంటారు. కామ్రేడ్ రవణను స్మరిస్తూ ప్రజా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేసేందుకు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ.